అందరికీ నమస్కారం. బయట చూడండి ఎంత చల్లటి గాలి వీస్తుందో. ఎండాకాలం ఈ చిన్నపాటి చల్లటి గాలి వచ్చినా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. లోపలైతే వేడిగా ఉంది. అందుకే బయటకొచ్చి ఇలా చక్కగా పక్కలు వేసుకొని పడుకుందామని అనుకున్నాము. అందరం డిన్నర్ కూడా చేసేసాము. ఆ లోపలే కరెంటు కూడా పోయింది, మళ్ళీ వచ్చింది అనుకోండి. ఇంకా మా అక్క అయితే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చింది. షాప్లో ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయాయంట. 4 ఐస్ క్రీమ్స్ ఉంటే ఆ 4 ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చింది అనమాట. ఇంకా అందరం షేరింగ్ చేసుకొని తింటున్నాము, తినిపించుకుంటున్నాము కూడా. మా అత్తయ్య గారు బయట వాకింగ్ చేస్తున్నారు. మా అక్కేమో దోసల పిండి రుబ్బుతుంది. మా భాగ్య ఒక పెద్ద పని చేసిందండి. అది ఏంటంటే గోరింటాకు రుబ్బవే అంటే ఎక్కువ వాటర్ వేసి రుబ్బడం వల్ల పెట్టుకోవడానికి అస్సలు రావట్లేదు. ఇంకేం చేస్తాం, కష్టపడైతే గోరింటాకు పెట్టేసుకున్నాము. ఒక చేయికి మంచిగా పెట్టుకొని ఇంకొక చేయికి మొత్తం పూసేసుకున్నాం అనమాట. చూసారా, ఫ్లోర్ మొత్తం వాటరీగా అయిపోయింది. ఇంతకు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది నెక్స్ట్ మినీ వ్లాగ్లో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇదండి మా గోరింటాకు ఐస్ క్రీమ్ ముచ్చట్లు. మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి.